అది నా బిడ్డరా, అది నీతో ఎట్లా వస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. తెలంగాణలో ఈ నెల 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు. కృష్ణా గోదావరి జలాలపై చర్చే ప్రధాన ఎజెండా. వాస్తవాల్ని ప్రజలకు చెబుతామన్న రేవంత్. ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే యోచనలో తెలంగాణ ప్రభుత్వం. జీహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా విభజించాలని నిర్ణయం. తెలంగాణలో ఎస్ఐఆర్ అమలుకు కొనసాగుతున్న ముందస్తు ఏర్పాట్లు. క్షేత్రస్థాయిలో మ్యాపింగ్ సర్వేను వేగవంతం చేసిన అధికారులు. అమరావతిలో ఆధునిక సాంస్కృతిక కేంద్రం ఏర్పాటుకు చంద్రబాబు ఆదేశం. ఉండవల్లి వద్ద పంపింగ్ స్టేషన్ నిర్మాణానికి సిఆర్డీఏ సమీక్షలో ఆమోదం. క్రైస్తవుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్న సీఎం. కొత్త చర్చిల నిర్మాణానికి నిధులు కేటాయిస్తామని క్రిస్మస్ వేడుకల్లో హామీ. వైసీపీ హయాంలో శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో అక్రమాలు. విమాన గోపురం పనుల్లో 50 కిలోల బంగారం మాయంపై విజిలెన్స్ విచారణ. క్షయ వ్యాధి నివారణ టీకా తీసుకురానున్నట్లు భారత్ బయోటెక్ ప్రకటన. దేశీయంగానే ఉత్పత్తి చేయడానికి సిద్ధమవుతున్నట్లు స్పష్టీకరణ. భారత్లోని 3 దౌత్య కార్యాలయాల్లో వీసా సేవలు నిలిపివేసిన బంగ్లాదేశ్. తప్పనిసరి పరిస్థితుల్లో తాత్కాలికంగా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి. కృష్ణా గోదావరి జలాలపై చర్చించేందుకు ఈ నెల 29 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. ప్రాజెక్టుల నిర్మాణం, నీటి కేటాయింపులు, రాష్ట్ర విభజన తర్వాత చేసిన వ్యయం వంటి అన్ని అంశాల్ని సమగ్రంగా చర్చించేందుకు అసెంబ్లీ సమావేశాలు జరపాలని సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో నిర్వహించిన చర్చాగోష్ఠిలో చర్చించినట్లు తెలుస్తోంది. జనవరిలో నూతన సర్పంచులందరితో హైదరాబాద్లో భారీ సభ ఏర్పాటుకు నిర్ణయించినట్లు సమాచారం. నదీ జలాలు, నీటి ప్రాజెక్టుల్లో నిర్లక్ష్యంపై బీఆర్ఎస్ పోరాటానికి సిద్ధమవుతుండటంతో బలంగా తిప్పికొట్టేందుకు సర్కార్ సన్నద్దమవుతోంది. కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి కృష్ణా గోదావరి జలాలతో పాటు పంచాయతీ ఎన్నికల ఫలితాలపై చర్చించారు. పంచాయతీ ఎన్నికల్లో ఉత్తమ ఫలితాలు సాధించినందుకు మంత్రుల్ని అభినందించారు. ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించారని భావించిన ఓటర్ల జాబితాల్లో సవరణల తర్వాత తుది నిర్ణయం తీసుకుంటారని సమాచారం. జీహెచ్ఎంసీ విస్తరణపై వస్తున్న ఫిర్యాదులపై మంత్రులతో రేవంత్ సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. విస్తరణ పూర్తయిన తర్వాత నగరాన్ని 3 నగరపాలక సంస్థలుగా విభజిస్తే ఎలా ఉంటుందని చర్చించినట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న జీహెచ్ఎంసీ పరిధిని అలాగే ఉంచి కొత్తగా ఏర్పడిన డివిజన్లతో మరో 2 నగరపాలక సంస్థలు ఏర్పాటు చేయొచ్చని చెప్తున్నారు. కొత్తగా ఏర్పడే నగరపాలక సంస్థల్లో ఒక్కో దానిలో 70 నుంచి 80 డివిజన్ల పరిధితో తొలుత ఉండొచ్చని, ఆ తరువాత 100కి పెంచాలనే ప్రతిపాదనలపైన మంత్రులతో సీఎం చర్చించినట్లు తెలుస్తోంది. డివిజన్లలో మార్పులపై భారీగా ఫిర్యాదులు రావడానికి కారణాలపైన ఆరా తీసినట్లు సమాచారం. నగర విస్తరణపై ఆర్డినెన్స్ జారీ చేయాలని సమావేశం నిర్ణయించినట్లు తెలుస్తోంది. నగర విస్తరణతో పాటు మౌలిక సదుపాయాలు పెరుగుతాయని, అభివృద్ధి పనులు పుంజుకుంటాయని మంత్రులు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. నగర విస్తరణ తర్వాత రాజకీయంగా వచ్చే మార్పులపైన మంత్రులు చర్చించారని సమాచారం. పంచాయతీ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలు గెలిచిన స్థానాలు, మొత్తం సర్పంచ్ల విద్యార్హతల వంటి అనేక అంశాలపై మంత్రులతో భేటీలో చర్చ జరిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గెలిచిన సర్పంచ్లకు స్థానిక పరిపాలనపై శిక్షణ ఇప్పించాలని నిర్ణయించినట్లు సమాచారం. సంక్రాంతి వరకు సర్పంచ్లందరితో హైదరాబాద్లో భారీ సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. పంచాయతీల వారీగా పోటీ చేసి గెలిచిన, ఓడిన పార్టీల మద్దతుదారులకు వచ్చిన ఓట్ల వివరాల్ని మండలాలు, నియోజకవర్గాలు, జిల్లాల వారీగా తయారు చేసి విశ్లేషించాలని నిర్ణయించినట్లు సమాచారం.
2023లో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే పాలమూరు రంగారెడ్డి డీపీఆర్ వెనక్కొచ్చిందని సమావేశంలో చర్చ జరిగింది. ఎన్జీటీ కేసుపై సుప్రీంకోర్టులో వాదనలు జరిగినప్పుడు తాగునీటి ప్రాజెక్టుగానే చేపడతామని అప్పటి ప్రభుత్వం చెప్పగా 7.25 టీఎంసీలకే పనులు చేయాలని కోర్టు చెప్పిందని వెల్లడించారు. 80 టీఎంసీలతో పూర్తి స్థాయిలో చేపట్టేందుకు సర్కార్ చర్యలు తీసుకుంటుంటే ప్రజల్ని తప్పుదారి పట్టించేలా కేసీఆర్ మాట్లాడారని సీఎం చెప్పినట్లు తెలుస్తోంది. ఆ విషయంపై అసెంబ్లీ వేదికగా చర్చించాల్సిన అవసరం ఉందని సీఎం ప్రతిపాదించగా మంత్రులందరూ అంగీకరించినట్లు సమాచారం. 29వ తేదీ నుంచి సమావేశాలు పెట్టి కృష్ణా, గోదావరి బేసిన్ల గురించి సమగ్రంగా చర్చించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. 3 నుంచి 4 రోజుల పాటు అసెంబ్లీ జరిగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. పంచాయతీ ఎన్నికల ఫలితాలు, శాసనసభ సమావేశాలు, కార్పొరేషన్ పదవుల భర్తీ, తాజా రాజకీయ పరిణామాలు ఇలా పలు అంశాలపై సీఎం వివరాలు చెప్పినట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాల్లో నీళ్లు, నిజాలు అనే అంశంపై నదీ జలాల వాటా సాధనలో బీఆర్ఎస్ చేసిన పనులపై గట్టి వాదనలు వినిపించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇరు రాష్ట్రాల నీటి వాటాలు, కేంద్రం దగ్గర పెండింగ్లో ఉన్న అంశాలు, ఏపీ అక్రమ నీటి వినియోగం, ఆ రాష్ట్రం అనుమతి లేకుండా చేపడుతున్న ప్రాజెక్టులు అడ్డుకునేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలపై చర్చ పెట్టనున్నారని సమాచారం. నీటిపారుదల, ప్రాజెక్టుల నిర్మాణం తదితర అంశాలపై గత సర్కార్ అనుసరించిన విధానాల్ని అసెంబ్లీ సమావేశాల్లో ఎండగట్టాలని మంత్రుల భేటీలో రేవంత్ రెడ్డి సూచించారని తెలుస్తోంది. పారదర్శకంగా యూరియా సరఫరా చేయడంతో పాటు రైతుల సమయాన్ని ఆదా చేసే లక్ష్యంతో ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ తెస్తున్నట్లు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతుల్ని మోసం చేయాలనే ఉద్దేశంతో ఉండేవారికి ప్రభుత్వం చేసే ఏ పనైనా మోసంలాగే కనిపిస్తుందని ఆక్షేపించారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నామని చెప్పుకునే వారిని యూరియా ఎవరిస్తారు, ఎక్కడి నుంచి వస్తోందో తెలియదా అని ప్రశ్నించారు. స్వార్థ రాజకీయాల కోసం ఇష్టారీతన మాట్లాడడం సరికాదంటూ సూచించారు. ప్రభుత్వం దగ్గర సరిపోయేంత యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నా ప్రతిపక్ష పార్టీ నాయకులు రైతుల్ని భయపెట్టేలా మాట్లాడి యూరియా కోసం ఒకేసారి కొనుగోళ్ల కోసం వచ్చేలా చేశారని తుమ్మల ఆరోపించారు. ప్రతిపక్ష నాయకులు కావాలనే యాప్పై అనుమానం రేకెత్తిస్తూ మాట్లాడుతున్నారని, ఇప్పటికే కిసాన్ కపాస్ యాప్ ద్వారా పత్తి కొనుగోళ్లు సమర్థవంతంగా నిర్వహించినట్లు వివరించారు. ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ను విజయవంతంగా అమలు చేసి విపక్ష నాయకుల అనుమానాలు పటాపంచలు చేస్తామని తుమ్మల తెలిపారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ సర్వేకు కావలసిన ముందస్తు ఏర్పాట్ల ప్రక్రియ తెలంగాణలో వేగంగా సాగుతోంది. 3వ దశలో తెలంగాణలోనూ ఎస్ఐఆర్ ఉంటుందని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ స్పష్టం చేయడంతో రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం క్షేత్రస్థాయిలో మ్యాపింగ్ సర్వే వేగవంతం చేసింది. ఇప్పటికే తెలంగాణలో 40% మ్యాపింగ్ను ఎన్నికల అధికారులు పూర్తి చేసినట్లు సమాచారం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2002లో చివరిసారిగా సర్వే జరిగింది. నాటి ఓటర్ల జాబితాతో పాటు 2025 జాబితాను అధికారులు బీఎల్ఓలకు అందించారు. ఆ మేరకు బీఎల్ఓలు ప్రతి ఓటరు ఇంటికి వెళ్లి పాత జాబితాలోని పేరు ప్రస్తుత జాబితాలోనూ ఉంటే మ్యాపింగ్ చేస్తున్నారు. వారి సంతానం వివరాల్ని సేకరిస్తున్నారు. సంతానం పేర్లు ఓటర్ జాబితాలో ఉంటే వాటిని మ్యాపింగ్ చేస్తున్నారు. పాత జాబితాలోని ఓటర్లు చనిపోయినా కొత్త జాబితాలో ఉంటే వారి పేర్లను తొలగిస్తున్నారు. రాష్ట్రంలో ఎస్ఐఆర్ చేపడుతున్నట్లు ప్రకటన వెలువడితే ఈ మ్యాపింగ్ కీలకం కానుంది. అయితే తాజాగా తెలంగాణలో చేపడుతున్న మ్యాపింగ్లో పలుచోట్ల 2002 జాబితాలో ఉన్న ఓటర్లలో సగటున 50% స్థానికంగా ఉండట్లేదని బీఎల్ఓల సర్వేలో వెల్లడవుతున్నట్లు సమాచారం. కొన్ని చోట్ల 30% మించి లేనట్లు బీఎల్ఓలు అంటున్నారు. సర్వేకి కేంద్రం గుర్తించిన 11 కార్డుల్ని ప్రామాణికంగా తీసుకుంటున్నారు. రాజధాని అమరావతిలో ఆధునిక సాంస్కృతిక కేంద్రం నిర్మాణానికి అనువైన స్థలాన్ని వెంటనే గుర్తించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. అమరావతిలోని క్వాంటమ్ వ్యాలీలో 2 ఎకరాల్లో 103.96 కోట్లతో క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ భవనం నిర్మాణానికి L1గా నిలిచిన బిడ్డర్కి టెండరు ఖరారైంది. ఉండవల్లి వద్ద 8,500 క్యూసెక్కుల సామర్థ్యంతో పంపింగ్ స్టేషన్ను 443.76 కోట్ల వ్యయంతో నిర్మించేందుకు సీఎం పచ్చజెండా ఊపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ 56వ అథారిటీ సమావేశం జరిగింది. అమరావతిలో ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణకు ఇప్పటికే ఒక వేదికను నిర్మించి ఉంటే బాగుండేదని సమావేశంలో సీఎం అభిప్రాయపడ్డారు. ఏపీ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేలా నిర్మించాలని, ఏ పేరు బాగుంటుందో ఆలోచించాలన్నారు. రాజధాని రైతుల సమస్యల్ని వేగంగా పరిష్కరించాలన్నారు. లేఅవుట్లలో పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. రాజధాని పరిధిలోని అటవీ ప్రాంతాల్ని అభివృద్ధి చేయాలన్నారు. అటవీ సంపద, నదీ అభిముఖ ప్రాంతం, కొండలు వంటివి అమరావతికి శోభను తెస్తాయన్నారు. పర్యాటకులు, ప్రకృతి ప్రేమికుల్ని ఆకట్టుకునేలా రాజధానిలో రకరకాల పూల మొక్కలు నాటాలని, పార్కులు అభివృద్ధి చెయ్యాలన్నారు. అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ భవనం నిర్మిత ప్రాంతం సుమారు 43,000 చదరపు అడుగులు ఉండాలని, నిర్మాణం నిర్దేశిత గడువులోగా పూర్తి కావాలన్నారు. ఉండవల్లి వద్ద మరో పంపింగ్ స్టేషన్ నిర్మాణానికి సీఎం ఆమోదం తెలిపారు. ఫ్లడ్కి సంబంధించి నెదర్లాండ్స్ వాళ్ళ దగ్గర డిజైన్ చేయించాం. వాళ్ళు కొండవీటి వాగు ఒకటి, పాలవాగు,
గ్రావిటీ కెనాల్ 3 కెనాల్స్ని ప్రపోజ్ చేశారు, 6 రిజర్వాయర్ని ప్రపోజ్ చేశారు. అయినా సేఫ్ సైడ్ ఉండాలని మరొక 22,500 క్యూసెక్స్ వాటర్ని బయటికి పంపించేటట్టుగా ఒక పంపింగ్ స్టేషన్కి అథారిటీ అప్రూవల్ ఇచ్చింది. దానికి 443.76 కోట్లు అవుతుంది. అఖిల భారత సర్వీసుల అధికారుల కోసం నిర్మిస్తున్న బంగళాల్లో 109.52 కోట్లతో అదనపు సదుపాయాల కల్పనకు అథారిటీ ఆమోదం తెలిపింది. రాజధానికి 7,500 కోట్ల రుణంలో నాబార్డు ఇప్పటికే విడుదల చేసిన 1,502 కోట్లలోంచి 100 కోట్లు సిఆర్డీఏ, ఏడీసీ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసులు, ఆఫీసు ఖర్చుల నిమిత్తం వాడుకునేందుకు అనుమతిచ్చింది. రాజధానిలో ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 750 కోట్లతో ఆసుపత్రి నిర్మాణానికి శాఖమూరు గ్రామం వద్ద 23.127 ఎకరాలు కేటాయించింది. సదరన్ హోటల్స్, ఓం సాయి అసోసియేట్స్ కు హోటళ్ల నిర్మాణానికి వేరే చోట భూమి కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కృష్ణాయపాలెం, వెంకటపాలెం, ఉండవల్లి, పెనుమాక రైతులకు స్థలాలు కేటాయించిన ఎల్పీఎస్ జోన్లు 8, 11లలో 1,358 కోట్లతో మౌలిక వసతుల అభివృద్ధికి అనుమతి లభించింది. జరీబు, జరీబేతర భూముల అంశాన్ని తేల్చేందుకు వివిధ శాఖల అధికారులతో రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కొంతమంది రైతులు వాళ్ళు అప్పీల్ అడుగుతున్నారు, మాది యాక్చువల్గా జరీబు నాన్ జరీబు కాదని. డిస్ట్రిక్ట్ లెవెల్లో కమిటీ 200 చిల్లర ఎకరాలు వాళ్ళు అడుగుతున్నారు. అందులో 18 ఎకరాలు తప్ప మిగతాదంతా నాన్ జరీబ్ అని డిసైడ్ చేశారు. స్టేట్ లెవెల్ కమిటీ వేస్తే ఫైనల్ గా ఒక డెసిషన్ తీసుకుంటాం అనే దాంతో అథారిటీ దానికి యాక్చువల్ అప్రూవల్ ఇచ్చింది. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ తో స్టేట్ లెవెల్లో కమిటీ వేసి వారి యొక్క రిపోర్ట్ ని బేస్ చేసుకుని ఫైనల్ డెసిషన్ తీయాలనే ఉద్దేశంతో, అది కూడా 2014 డిసెంబర్ 8వ తేదీ శాటిలైట్ పిక్చర్స్ తీసుకొని సీఎం గారు అనౌన్స్ చేసిన అసెంబ్లీలో దీన్ని ఫైనల్ చేయమని యాక్చువల్గా ఆదేశించారు. గంజాయి, డ్రగ్స్ కి సంబంధించి అమరావతి, తిరుపతి, విశాఖల్లో డీ అడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. గంజాయి కట్టడిపై 3 రీజియన్లలో చేపట్టే అవగాహన కార్యక్రమాల్లో తాను పాల్గొంటానని వెల్లడించారు. ఇప్పటికే చేపట్టిన ప్రయత్నాలు చాలా వరకు మంచి ఫలితాలు వస్తున్నాయని, ఇంకా పెద్ద ఎత్తున అవగాహన కల్పించేలా కార్యక్రమాలు రూపొందించాలని దిశానిర్దేశం చేశారు. సచివాలయంలోని ఆర్టీజీ సెంటర్ నుంచి వివిధ శాఖల పనితీరుపై సీఎం సమీక్షించారు. క్షేత్రస్థాయిలో సేవలు ఏ విధంగా అందుతున్నాయనే అంశంపై ఆరా తీశారు. ఈ మేరకు అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజల కోణంలో ఆలోచించేలా అధికారులు వ్యవహరించాలని చంద్రబాబు చెప్పారు. ప్రజలకు సంతృప్తికరంగా సేవలు అందించాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజలకు వివరించాలని స్పష్టం చేశారు. ప్రజల కోణంలో విశ్లేషించి దానికి అనుగుణంగా సేవలు అందించడంలో మార్పులు చేర్పులు చేసుకోవాలని సూచించారు. వీధి దీపాలు, తాగునీటి సరఫరా విషయంలో ఎలాంటి ఫిర్యాదులు రాకూడదన్నారు. సరఫరా చేసే తాగునీటికి సంబంధించిన పరీక్షలు చేపట్టి ప్రజలకు వివరించాలన్నారు. హాస్టళ్లలో తాగునీటి, పారిశుద్ధ్యం వంటి విషయాల్లో ఏమాత్రం అలక్ష్యం చేయొద్దని తేల్చెప్పారు. ఆర్ఓ ప్లాంట్లు లేని హాస్టళ్లలో త్వరితగతిన ప్లాంట్లను ఏర్పాటు చేయాలన్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది తప్పనిసరిగా కార్యాలయాలకు రావాల్సిందేనన్నారు. ఫైళ్ల మానిటరింగ్, అటెండెన్స్ వంటి అంశాల్ని ఆర్టీజీ సెంటర్ ఎప్పటికప్పుడు నివేదించాలని చంద్రబాబు ఆదేశించారు. క్రైస్తవుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. వారి భద్రతకు, గౌరవానికి ఎట్టి పరిస్థితుల్లోనూ భంగం కలగనివ్వబోమని భరోసా ఇచ్చారు. విజయవాడలోని A+ కన్వెన్షన్లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. క్రైస్తవ మత పెద్దలతో కలిసి కేక్ కట్ చేసి ప్రార్థనల్లో పాల్గొన్నారు. పాస్టర్లకు ఈ ఏడాదికి సంబంధించి ఇవ్వాల్సిన బకాయిల్ని ఈ నెల 24 సాయంత్రంలోగా అందిస్తామని చెప్పారు. క్రైస్తవుల ఉపాధి, ఆర్థిక సాధికారత విషయంలోనూ ముందుకెళ్తున్నామని, ఉపాధి పథకాలను పునః ప్రారంభించామని తెలిపారు. 2014-18 మధ్య 977 చర్చిలకు 70 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం చేశాం. దీంట్లో 377 చర్చిలు మాత్రం నిర్మాణం జరిగాయి. మిగిలినటి పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఇది కూడా పూర్తి చేస్తాం. 5 ఏళ్లలో ఏమాత్రం ఒక్క పని కూడా కాలేదు. గుంటూరులో క్రిస్టియన్ భవన్ కోసం 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఇంకా ఇన్కంప్లీట్ గా ఉంది. 5 ఏళ్లు 1 రూపాయి ఖర్చు పెట్టలేదు. ఎంత డబ్బులు అవుతుందో అంత డబ్బులు ఖర్చు పెట్టి తొందరలోనే ఈ భవనాన్ని పూర్తి చేసే బాధ్యత కూడా తీసుకుంటాం. ప్రతి మతాన్ని గౌరవిస్తాం, ప్రతి పేదవాడిని ఆదరిస్తాం. అందరి కోసం పనిచేసే ప్రభుత్వమే ఈ కూటమి ప్రభుత్వం అని మరొకసారి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. వైసీపీ హయాంలో తిరుమల కొండపైనే కాదు, కొండ కింద అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఓవైపు తిరుమలలో పరకమణిలో చోరీ, కల్తీ నెయ్యి, వస్త్రాల కొనుగోళ్లలో అవినీతి అంశాలపై విచారణ జరుగుతుండగా, తాజాగా తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి విమాన గోపురం పనుల్లో 50 కిలోల బంగారం మాయమైందనే ఆరోపణలపై విజిలెన్స్ విభాగం లోతుగా విచారణ జరుపుతోంది. 30 విగ్రహాలు ధ్వంసమైన విషయం కూడా తెరపైకొచ్చింది.
వైసీపీ హయాంలోని అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. పరకామణి చోరీ, కల్తీ నెయ్యి, వస్త్రాల కొనుగోళ్లలో అవినీతిపై ఇప్పటికే విచారణ జరుగుతుండగా శ్రీ గోవిందరాజస్వామి విమాన గోపురం పనుల్లో బంగారం మాయమైందనే ఆరోపణలపైన విజిలెన్స్ విచారణ జరుగుతున్నట్లు తెలుస్తోంది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయానికి ఎంతో ప్రాముఖ్యముంది. వైసీపీ హయాంలో 2022-23 మధ్య కాలంలో ఈ ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం పనులు చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం 100 కిలోల బంగారం కేటాయించింది. ఇందులో భాగంగా 9 పొరలతో తాపడం చెయ్యాల్సి ఉండగా 2 పొరలతోనే సరిపెట్టి దాదాపు సగం బంగారాన్ని మాయం చేసినట్లు ఆరోపణలున్నాయి. విమాన గోపురంపై 30 విగ్రహాలు ధ్వంసం చేసి ఆపై బంగారు తాపడం పనులు చేసినట్లు అప్పట్లోనే ఆరోపణలొచ్చాయి. ఈ అంశాన్ని బయటకు రాకుండా నాటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవోగా ఉన్న ధర్మారెడ్డి జాగ్రత్త పడినట్లు సమాచారం. విమాన గోపురం పనులకు అసలు కాంట్రాక్టర్ను కాదని సబ్లీజు కింద వేరే ఇద్దరికి పనులు అప్పచెప్పినట్లు దేవస్థానానికి ఫిర్యాదులు అందాయి. ప్రస్తుతం ఈ అంశాలన్నింటిపై దేవస్థానం విజిలెన్స్ విభాగం విచారణ చేపట్టింది. అప్పటి ఫిర్యాదుదారుల నుంచి వివరాలు సేకరించడంలో నిమగ్నమైంది. దీంతో పాటు బంగారు తాపడం పనులు చేసిన కార్మికుల్ని కూడా విచారించి ఎన్ని విగ్రహాలు ధ్వంసం చేశారు, బంగారం ఎంత వాడారు అనే అంశంపై ఆరా తీస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలోని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. ఉద్యోగుల శిక్షణకు సంబంధించి అత్యధిక కార్యక్రమాలు నిర్వహించి వారి శక్తి సామర్థ్యాలు పెంచడంలో ఏపీ అగ్రస్థానంలో నిలిచింది. ఆ శాఖలో కీలక మార్పులు చేసిన పవన్ 20 ఏళ్లకు పైగా ఎదుగుబొదుగు లేకుండా ఒకే పోస్టులో ఉన్న పంచాయతీరాజ్ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించారు. రెవెన్యూ డివిజన్ స్థాయిలో డీడీఓ పోస్టులు ఏర్పాటు చేశారు. ఉద్యోగులకు సంబంధించి చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్న సమస్యల్ని పరిష్కరించారు. కేవలం ఉద్యోగులకే కాకుండా సర్పంచులు, ఎంపీటీసీల్ని సైతం శిక్షణ కార్యక్రమాలకు పంపించారు. అటు నీటి సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం పెంచే ఉద్దేశంతో చేపట్టిన జల్ సంచయ్, జన్ భాగీదారీ కార్యక్రమంలోనూ ఏపీ అగ్రస్థానంలో నిలిచింది. ఉద్యోగులు ప్రమోషన్ ఇవ్వడమే కాదు, వారికి శక్తి సామర్థ్యాలు, కెపాసిటీ బిల్డింగ్ పెంచాల్సిన అవసరం ఉందని జిల్లా స్థాయి అధికారులతో 500 మందికి ఐఐఎం విశాఖ లాంటి ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూషన్స్ లో శిక్షణ ఇచ్చాం. అలాగే రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ద్వారా 2,67,503 మంది ఉద్యోగులు మరియు స్థానిక సంస్థల ప్రతినిధులకు కెపాసిటీ బిల్డింగ్ లో శిక్షణ ఇచ్చి గతంలో దేశంలో 24వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ని ఈరోజు మొదటి స్థానంలోకి తీసుకొచ్చాం. అలాగే మొట్టమొదటిసారి మనం ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్స్కి, డిప్యూటీ ఎంపీడీఓలకి విలేజ్ వాటర్ సెక్యూరిటీ ప్లాన్ మీద చాలా సంపూర్ణమైన ఒక సమగ్రమైన శిక్షణ ఇచ్చాం. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరును తొలగించడం సమంజసం కాదని, దీనిపై కేంద్రంతో చర్చించి అదే పేరు కొనసాగేలా చూడాలని సీఎం చంద్రబాబును సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ కోరారు. సచివాలయంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వర్య, జాతీయ సమితి సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావుతో పాటు రామకృష్ణ సీఎంను కలిశారు. ఈ భేటీలో పలు అంశాల్ని సీఎం దృష్టికి వారు తీసుకెళ్లారు. 100 నుంచి 125 రోజులకు పని దినాలు పెంచుతామని కేంద్రం చెబుతున్నప్పటికీ ఇప్పటి వరకు కుటుంబానికి సగటున 50 పని దినాలు కూడా కల్పించలేదని రామకృష్ణ తెలిపారు. ఎక్కడ పనులు కల్పించాలో అది కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాన్ని పక్కన పెట్టేసి. పైగా గతంలో 90% నిధులు కేంద్ర ప్రభుత్వం భరించేది, ఇప్పుడు 60% వారు కుదించి 40% రాష్ట్ర ప్రభుత్వం భరించాలంటుంది. ఏదైతే గతంలో గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వినియోగించి గ్రామీణ పేదలకు పనులు కల్పించిందో మొత్తం ఆ వ్యవస్థ అంతా కూడా దెబ్బతినే ప్రమాదం ఏర్పడింది. 40% నిధులు కేటాయించే పరిస్థితుల్లో మన ప్రభుత్వం లేనందువల్ల ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే ఉపాధి పొందుతా ఉన్నారో ఆ వ్యవసాయ కూలీలు, ఇతర చేతివృత్తుల వారందరూ కూడా పెద్ద ఎత్తున దెబ్బతినే అవకాశం ఉంది. సత్తెనపల్లిలోని వైసీపీలో విభేదాలు తలెత్తాయి. మాజీ మంత్రి అంబటి రాంబాబు అనుచరులకు సుధీర్ భార్గవరెడ్డి అనుచరుల మధ్య విభేదాలు వెలుగు చూశాయి. ఈ నేపథ్యంలో భార్గవరెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ అంబటి రాంబాబు అనుచరులు తమ పదవులకు రాజీనామా చేశారు. రావిపాటి పురుషోత్తం సత్తెనపల్లి మండల పార్టీ అధ్యక్ష పదవికి, నాగేశ్వరమ్మ సత్తెనపల్లి జెడ్పీటీసీ సభ్యురాలి పదవికి, చిలక జైపాల్ ఎస్సీసీఎల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు. రాజుపాలెం ఎంపీపీ పదవికి తెలుకుట్ల రాజేశ్వరి, రాజుపాలెం మండలం ఉప్పలపాడు ఎంపీటీసీ భద్రారెడ్డి సహా గణపవరం ఎంపీటీసీ మంచు నందనం తమ పదవులకు రాజీనామా చేశారు. హైడ్రా పునరుద్ధరించిన చెరువుల వద్ద పతంగుల పండుగ నిర్వహించనున్నట్లు తెలంగాణ సీఎస్ రామకృష్ణారావు తెలిపారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జనవరి 13 నుంచి 15 వరకు అంతర్జాతీయ పతంగుల పండుగ జరగనుంది. కైట్ ఫెస్టివల్పై సీఎస్ రామకృష్ణారావు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. నగరంలోని నీటి వనరుల పునరుద్ధరణలో సాధించిన విజయాల్ని ప్రజలకు తెలిపేలా సీఎం ఆకాంక్ష మేరకు హైడ్రా పునరుద్ధరించిన చెరువుల వద్ద కైట్ ఫెస్టివల్ నిర్వహించాలని సీఎస్ తెలిపారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, హైడ్రా సమన్వయంతో ఏర్పాట్లు చేయాలన్నారు.
కైట్ ఫెస్టివల్కు ప్రత్యేక గుర్తింపు, విస్తృత ప్రచారం కల్పించేలా సరైన పేరు, ప్రత్యేక బ్రాండింగ్, ఆకర్షణీయమైన లోగోను రూపొందించాలని సంబంధిత శాఖలను ఆయన ఆదేశించారు. జనవరి మొదటి వారంలో మంత్రులు చెరువుల్ని సందర్శించి ఏర్పాట్లను సమీక్షిస్తారని సీఎస్ చెప్పారు. పునరుద్ధరించిన చెరువులపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్తో పాటు డ్రోన్, హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు ఆ శాఖ ఎండీ క్రాంతి తెలిపారు. ఏటా 10 లక్షల మంది మరణానికి కారణమవుతున్న క్షయవ్యాధి నిర్మూలనకు టీకా తీసుకురానున్నట్లు భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ BBIL తెలిపింది. ఈ మేరకు MTB వ్యాక్ అనే ఈ టీకాను భారత్లో ఉత్పత్తి చేయడానికి సిద్ధమవుతున్నట్టు చెప్పింది. అందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత్ బయోటెక్ బయోఫాబ్రీ అనే అంతర్జాతీయ టీకాల కంపెనీ బదిలీ చేయడాన్ని ప్రారంభించింది. ఈ టీకా అభివృద్ధి కోసం BBIL గత 3 ఏళ్లుగా బయోఫాబ్రీతో కలిసి పనిచేస్తోంది. ఇప్పటికే మన దేశంలో 2 దశల క్లినికల్ పరీక్షలు విజయవంతంగా పూర్తవగా 3వ దశ పరీక్షలు చేపట్టడానికి BBIL సన్నాహాలు చేస్తోంది. 2026 ప్రారంభంలో 3వ దశ క్లినికల్ పరీక్షలు మొదలయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. క్షయవ్యాధి టీకాల్లో సజీవమైన అటెన్యూయేటెడ్ మైక్రోబాక్టీరియం టీకా ఇదొక్కటే కావడం విశేషం. అప్పుడే పుట్టిన బిడ్డలతో పాటు పెద్దవాళ్లలో సైతం పనిచేసేలా దీన్ని అభివృద్ధి చేశారు. భారత్తో పాటు క్షయ తీవ్రత అధికంగా ఉన్న ఆఫ్రికా, ఆగ్నేయ ఆసియాలోని దాదాపు 70 దేశాలకు ఈ టీకా సరఫరా చేస్తామని భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా తెలిపారు. ఆవిష్కరణ అందరికీ అందించడం అనేవి భారత్ బయోటెక్ అనుసరిస్తున్న ప్రాథమిక సూత్రాలని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల 5వ జాతీయ సమావేశం ఈ నెల 26 నుంచి 28 వరకు ఢిల్లీలో జరగనుంది. ఈ భేటీకి ప్రధాని మోదీ అధ్యక్షత వహించనున్నారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యాల్ని సాధించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేసేలా దిశానిర్దేశం చేయడానికి కేంద్రం ఈ సమావేశం జరుపుతోంది. ఈ భేటీలో సీఎస్లతో పాటు జిల్లా యువ కలెక్టర్లు, పలు మంత్రిత్వ శాఖల కార్యదర్శులు పాల్గొంటారు. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తదితరులపై దాఖలు చేసిన ఛార్జిషీట్ను నిరాకరిస్తూ ట్రయల్ కోర్టు జారీ చేసిన ఆదేశాన్ని ఢిల్లీ హైకోర్టులో ఈడీ సవాలు చేసింది. ఈ నెల 16న న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాలపై స్టే విధించాలని పిటిషన్లో ఈడీ కోరింది. వ్యాజ్యానికి సంబంధించిన తన ప్రధాన పిటిషన్ను కూడా పరిశీలించాలని ఈడీ తాజా అభ్యర్థనలో ఢిల్లీ హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఈడీ దాఖలు చేసిన పిటిషన్పై స్పందించాలని సోనియా, రాహుల్ సహా మరికొందరికి ఉన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఈ కేసుపై విచారణను వచ్చే ఏడాది మార్చి 12కు వాయిదా వేసింది. ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ తన ఛార్జిషీట్ దాఖలు చేయలేదని, అందువల్ల దాన్ని అనుమతించడం చట్టసమ్మతం కాదని ఇటీవల ట్రయల్ కోర్టు తీర్పు వెలువరించింది. బంగ్లాదేశ్ ఛత్తోగ్రామ్లో ఉన్న తన వీసా కేంద్రం సేవల్ని భారత్ రద్దు చేసినందుకు ప్రతిగా బంగ్లా కూడా ఢిల్లీ, సిలిగురి, త్రిపురలోని తన దౌత్య కార్యాలయాల్లో వీసా సేవల్ని సోమవారం తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ మేరకు తప్పని పరిస్థితుల్లో వీసా సేవలను నిలిపివేస్తున్నట్టు సంబంధిత అధికారులు ప్రకటన విడుదల చేశారు. బంగ్లాదేశ్ ప్రభుత్వ మార్పునకు దారితీసిన యువజన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఇంక్విలాబ్ మంచ్ నాయకుడైన షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్య తర్వాత భారత్ బంగ్లా సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మరోవైపు బంగ్లాదేశ్లో మరో విద్యార్థి నాయకుడిపై దాడి జరిగింది. మాజీ ప్రధాని షేక్ హసీనా పదవీచ్యుతికి దారితీసిన విద్యార్థి యువజన ఉద్యమంలో ఉస్మాన్ హాదీ తర్వాత కీలకంగా వ్యవహరించిన మహమ్మద్ మొతలాబ్ సిక్దర్పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. సిక్దర్ తలకు ఎడమవైపు దుండగులు కాల్పులు జరపగా వెంటనే అతన్ని సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటలీకి చెందిన యాంటీ ట్రస్ట్ అథారిటీ ప్రపంచ దిగ్గజ సంస్థ యాపిల్కు షాక్ ఇచ్చింది. ఆ సంస్థకు చెందిన ట్రాకింగ్ ప్రైవసీ ఫీచర్ కంపెనీ ప్రకటించిన లక్ష్యానికి అనుగుణంగా లేదని 1000 కోట్ల రూపాయలకు పైగా జరిమానా విధించింది. వినియోగదారుల డేటాను సేకరించి అందుకు తగిన ప్రకటనల్ని చూపేందుకు ముందుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అదే థర్డ్ పార్టీ యాప్లు 2 సార్లు వినియోగదారుని సమ్మతి పొందాల్సి ఉంటుంది. అయితే యాపిల్ సంస్థ 2021లో వినియోగదారుల గోప్యతను రక్షించేందుకు తెచ్చిన యాప్ ట్రాకింగ్ ట్రాన్స్పరెన్సీ ATT విధానాన్ని దుర్వినియోగం చేసిందని యాంటీ ట్రస్ట్ అథారిటీ పేర్కొంది. వినియోగదారులు అనుమతి ఇచ్చేలా ATT పద్ధతి బలవంతం చేస్తుందని స్పష్టం చేశారు. ATT విధానం కంపెనీ ప్రకటించిన లక్ష్యానికి అనుగుణంగా పని చేయనందున యాంటీ ట్రస్ట్ అథారిటీ భారీ మొత్తాన్ని జరిమానాగా విధించింది. ఈ జరిమానాపై న్యాయస్థానంలో యాపిల్ కంపెనీ తెలిపింది.